దేవునిగా దేవుని యొక్క సన్నిధిలో 40 దినాలు గడిపిన మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించిన. హల్లెలూయా. ముఖము దేనికి సాదృశ్యం? ముఖము స్వభావానికి సాదృశ్యం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఫేస్ చూస్తే ఆ వ్యక్తి యొక్క స్థితిని మనం చెప్పచ్చు. చూడగానే ఏంటో డల్గా ఉన్నాం అంటారు, ఏంటి దిగులుగా ఉన్నాం అంటారు, ఏంటి కోపంగా ఉన్నాం అంటారు. అంటే మొత్తం కవళికలన్నీ ఎక్కడ కనబడతాయి? ముఖంలో కనబడతాయి. అయితే ఈ 40 దినాలు దేవుని యొక్క గడిపే మన జీవితాల్లో మన ముఖ స్వరూపము మారాలి. హల్లెలూయా. యేసయ్య కూడా కొండ మీద ప్రార్థిస్తుండగా, ఆయన ప్రార్థించుతుండగా ఆయన ముఖ రూపము మారెను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మనము దేవుని యొక్క గడిపితే మెయిన్ ఉద్దేశం మరి మనకి స్వభావాలు మారాలి. హల్లెలూయా. కనుక ఈ దినాల్లో ఎంతో భారంతో ప్రయాసంతో దైవ సేవకులు మనకు ఈ శ్రేష్టమైనటువంటి ఉపవాస కోరికలు సిద్ధపరిచారు. మరి దాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళే వాళ్ళు 40 మంది ఉంటారు ఒక క్లాసులో కదా, కానీ చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం నార్మల్గా చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం పాస్ మార్కులు చదివే వాళ్ళు ఉంటారు, అసలు చదవని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ 40 దినాల రోజుల్లో మనము మంచి మార్కులతో పాస్ అయ్యే వాళ్ళుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా అన్న చెప్పారు కనుక ఒక చిన్న పాటతో మరి వాక్యాన్ని మనం